హాయ్ విఎస్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ కింద చెప్పబోతున్నాం. అదేంటంటే మనకి ఏపీఎస్సీ బోర్డు మెంబర్ అయినటువంటి పరిగే సుధీర్ గారు మనకి ఈ యొక్క గ్రూప్ 2 రిజల్ట్స్ సంబంధించి ద ప్రిలిమినరీ రిజల్ట్స్ ఫర్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్డ్ సూన్ అని చెప్పి మనకి మార్చి 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మనకి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి త్వరలోనే రాబోతున్నాయి. అంటే చాలా మంది ఏంటంటే వెయిట్ చేస్తున్నారు. అసలు 1:100 ఉంటే మా యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది, మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు 20 మార్కులు వచ్చాయి, మాకు 25 మార్కులు వచ్చాయి. సో వీటిలన్నిటికి సంబంధించి మనకి ఇంకొక వారం 10 రోజులు మనకి తెర అనేది పడబోతుంది. అంటే ఒక 1 వీక్ లోపల రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో మనకు ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఏప్రిల్లో వాళ్ళు సెకండ్ వీక్ లో రిజల్ట్స్ వస్తాయని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే త్వరగానే రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు కాబట్టి మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే ఈ యొక్క గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో ఇంకొక అప్డేట్ ఏంటని మనం చూసినట్లయితే సో గ్రేస్ మార్క్స్ అనేవి అందరికీ కలుస్తాయి లేదని చాలా మంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మనకి ఆల్రెడీ ఇనిషియల్ కీ అనేది వాళ్ళు ఎగ్జామ్ అయిన 2 రోజుల తర్వాత పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఇనిషియల్ కీలో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సంబంధించి క్వశ్చన్ కనుక కీ అనేది వాళ్ళు రాంగ్ గా ఇచ్చినట్లయితే, లేదా ఆ కీకి సంబంధించి మనకి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నట్లయితే, అంటే ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక ఒకే ఆన్సర్ కాకుండా 2-3 ఆన్సర్స్ కూడా కరెక్ట్ గా అనిపించేటట్టు ఉంటే గనక, అంటే దాన్ని ఏమంటారు అంటే మల్టిపుల్ ఆన్సర్స్ అంటారు. సో ఈ విధంగా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నా కూడా అదే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి కీ అనేది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అనేది మ్యాచ్ అవ్వకపోయినా సరే, అంటే కీలో రాంగ్ ఇచ్చినా సరే, లేదా మల్టిపుల్ ఆన్సర్స్ అంటే ఒకే క్వశ్చన్ కి 2-3 ఆన్సర్స్ ఉన్నా సరే, లేదా నో ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఏంటంటే ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అనేది కీలో లేకపోయినా సరే, దీనికి సంబంధించి ఆల్రెడీ మన అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క కీకి సంబంధించి అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేశారో వాళ్ళు చెప్పినటువంటి అనాలిసిస్ ప్రకారం ఏంటంటే దాదాపుగా 12 నుంచి 13 క్వశ్చన్స్ కి వాళ్ళు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. ఏపీ హిస్టరీకి సంబంధించి అదే విధంగా ఎక్కువగా ఏంటంటే మెంటల్ ఎబిలిటీ స్కోర్ కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ సెక్షన్ కి సంబంధించి వాళ్ళు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. సో దీని వాళ్ళు పరిగణలో ఖచ్చితంగా తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఏదైతే అభ్యర్థులు 13 క్వశ్చన్స్ రైజ్ చేశారు కదా అని చెప్పి అందరికీ కూడా ఏంటంటే వాళ్ళు 13 క్వశ్చన్స్ కి 13 మార్క్స్ అనేవి ఇవ్వరు. సో వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారంటే మనం చూద్దాం. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఫైనల్ కీ వచ్చాక మనకి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చేది ఆటోమేటిక్ గా తెలుస్తుంది అనమాట. అంటే ఏంటంటే అబ్జెక్షన్స్ మనం ఆల్రెడీ రైజ్ చేసాం కదా. సో దాంట్లో ఏంటంటే 12 నుంచి 13 క్వశ్చన్స్ ఆల్రెడీ అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఏం చేస్తారంటే చాలా మంది ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ కింద అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడం జరిగింది. సో విద్యార్థులు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అని మన అబ్జెక్షన్ కనుక రైజ్ చేసినట్లయితే దాన్ని వాళ్ళు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి, కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయినా ఫ్రేమ్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో మరీ పూర్తిగా కనుక అవుట్ ఆఫ్ సిలబస్ కనుక వెళ్ళిపోయినట్లయితే సో దాని నుంచి ఏమైనా వాళ్ళు ఇచ్చినటువంటి 12 నుంచి 13 క్వశ్చన్స్ లో ఒక 3 నుంచి 4 మార్కులు అనేది వాళ్ళు మేబీ కన్సిడర్ చేస్తారు అంటున్నారు. అంటే మనం పెట్టినటువంటి యొక్క 12 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 12 అబ్జెక్షన్స్ వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ సంబంధించి మనకి పూర్తిగా అవుట్ ఆఫ్ సిలబస్ కి వెళ్ళిపోయారు కాబట్టి సో దాని నుంచి అట్లీస్ట్ మనకి 3 నుంచి 4 మార్కులు అనేవి యాడ్ అవుతాయని చెప్పి అందరూ అంటున్నారు. సో మనకి ఏంటంటే ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ అబ్జెక్షన్స్ రైజ్ చేసాం కాబట్టి ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనకి ఎన్ని మార్క్స్ అనేవి ఎన్ని కరెక్ట్ అయిన ఎన్ని రాంగ్ అయిన మనకి తెలుస్తుంది అనమాట. అదే విధంగా గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి, సో దీని గురించి చాలా మంది అడుగుతున్నారు. సో దీని గురించి ఏంటంటే గ్రేస్ మార్క్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రిలిమ్స్ పేపర్ మనకి 150 మార్క్స్ కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఇచ్చినటువంటి టోటల్ మార్క్స్ మనకి 150 మార్క్స్ కి మనకి పేపర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక 10 క్వశ్చన్స్ కనుక డిలీట్ చేసినట్లయితే, అంటే 10 క్వశ్చన్స్ అనేవి మన అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు ఆ 10 క్వశ్చన్స్ అనేవి ఇన్వాలిడ్ కింద, అంటే అవుట్ ఆఫ్ సిలబస్ కింద కానీ, లేదా ఇన్వాలిడ్ కింద కానీ, లేదా వాటికి ఆన్సర్స్ అనేవి ఎగ్జాక్ట్ గా లేనప్పుడు కమిషన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క 150 క్వశ్చన్స్ కాకుండా 140 క్వశ్చన్స్ కే మనకి పేపర్ అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే దీనికి సంబంధించి ఏంటంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 40 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అంటే ఆఫ్టర్ నెగిటివ్ మార్క్స్ అన్ని తీసేసి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోని చేసి నాకు చూసుకుని మీరు మీ యొక్క మార్క్స్ ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 40 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, నెగిటివ్ మార్క్స్ తీసేసి, అంటే వీటిని ఏమంటారంటే రా మార్క్స్ అంటారు. సో RAW రా మార్క్స్ అంటారు అనమాట. సో ఈ విధంగా మీకు 40 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఒక 10 క్వశ్చన్స్ ని తీసేశారు అనుకుందాం. అంటే అవి ఇన్వాలిడ్ కింద కానీ, లేదా అబ్జెక్షన్స్ రైజ్ చేసినా సరే, లేదా రాంగ్ ఆన్సర్స్ ఉన్నా సరే వాటిలన్నింటిని తీసివేసి ఏంటంటే ఒక 140 క్వశ్చన్స్ కి వాళ్ళు పేపర్ అనేది వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. అంటే
140 క్వెషన్స్‌కే వాళ్ళు కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే, మీ గ్రేస్ మార్క్స్ ఎన్ని వస్తాయని మీరు ఎలా చూసుకోవాలంటే 150 బై ఓన్లీ 10 క్వెషన్స్ తీసేసారు కాబట్టి బై 140 ఇంటూ ఇక్కడ మీకు వచ్చినటువంటి రా మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇక్కడ ఇంటూ చేసి చూసినట్లయితే గనక మీకు 42.85 అంటే దాదాపుగా మీకు ఇక్కడ ఒక 3 మార్క్స్ అనేది కలవడం జరుగుతుంది. ఒకవేళ గనక గ్రేస్ మార్క్స్ 10 కాకుండా ఓన్లీ 5 క్వెషన్స్ తీసేసారనుకుందాం. అప్పుడు మీరు ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? ఆల్రెడీ మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. 150 బై 5 క్వెషన్స్ తీసేసారు కాబట్టి ఇక్కడ మీరు బై 145 ఇంటూ మీకు వచ్చినటువంటి మార్క్స్ అంటే రా మార్క్స్ ఎన్ని వచ్చాయి? 30 వస్తే ఇక్కడ 30 మార్కులు వేసుకోండి. లేదు 40 వస్తే కనుక ఇక్కడ 40 మార్కులు. సో, ఈ విధంగా మీరు గ్రేస్ మార్క్‌ని మీరు కాలిక్యులేట్ చేసుకోండి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్‌లో వాళ్ళు 10 మార్క్స్ అనేవి గ్రేస్ మార్క్స్ ఇస్తారా? లేదా 5 మార్క్స్ అనేవి గ్రేస్ మార్క్స్ ఇస్తారనేది కమిషన్ ఇష్టం అనమాట. సో, ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్లయితే మీకు వచ్చినటువంటి ఒరిజినల్ మార్క్స్ 40 మార్క్స్. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆల్రెడీ మనకు ఒక 3 మార్క్స్ అనేవి ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోయాయి. ఈ 3 మార్క్స్‌తో పాటు ఏంటంటే మీరు ఆల్రెడీ ఎప్పుడైతే మీరు ఇక్కడ ఆన్సర్స్‌ని తీసేసి 40 మార్క్స్ కింద మీరు చూసుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ మీకు 3 మార్క్స్ కలిసినాయి. సో, ఇంకోటి ఏంటంటే మీరు నెగెటివ్ మార్క్స్ ఉంది కాబట్టి అక్కడ 10 క్వెషన్స్‌కి మీరు ఏం చేశారు? బై 1/3 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీరు 3 మార్క్స్ లెస్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ మీరు 3 మార్క్స్ 3 మార్క్స్ మీరు తీసివేసి మార్కులను చూసుకోవడం జరిగింది. సో, ఇక్కడ ఉన్నటువంటి 3 మార్కులు కూడా మీరు దీన్ని కలపవలసి వస్తుంది. అంటే ఏంటంటే సో, ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక 3 మార్కులు కలిసినాయి. సో, దీంతో పాటు ఏంటంటే ఆల్రెడీ మనకు 10 క్వెషన్స్ తీసేశారు. సో, దీనికి సంబంధించి నెగెటివ్ మార్క్ కూడా ఉంది కాబట్టి ఈ 3 మార్క్స్ కూడా మీకు యాడ్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా 3 మార్క్స్ కనుక యాడ్ చేసినట్లయితే మీకు టోటల్ స్కోర్ ఎంత అవుతుంది అప్పుడు? ఆటోమేటిక్‌గా 45.85 అంటే ఏంటంటే దాదాపుగా ఒక 6 మార్కులు అనేవి కూడా ఖచ్చితంగా కలవబోతున్నాయి. కాకపోతే ఇది ఎప్పుడంటే కేవలం గనక వాళ్ళు 10 క్వెషన్స్‌ని వాళ్ళు ఇన్‌వాలిడ్ కింద పరిగణించినప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క 6 మార్క్స్ అనేవి దాదాపుగా అందరికీ కలుస్తాయని చెప్పాలి. అందరికీ కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ గ్రేస్ మార్క్స్ అని ఎవరికి కలుస్తాయంటే ఎవరైతే ఈ 10 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి కదా! ఈ 10 క్వెషన్స్‌ని తీసివేశారు. అంటే ఏంటంటే అటెంప్ట్ చేయలేదో వాళ్ళకి మాత్రం ఈ యొక్క మార్క్స్ అనేవి కలుస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఈ క్వెషన్స్ గనక అటెంప్ట్ చేశారనుకుందాం. ఈ క్వెషన్ అటెంప్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క గ్రేస్ మార్క్స్ అనేవి కలవడం జరుగుతుంది. ఒకవేళ గనక మీరు ఎగ్జామ్‌లో ఆ 10 క్వెషన్స్ గనక రాంగ్ అని చెప్పి లేదా ఆ 10 క్వెషన్స్ సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉండి ఆ క్వెషన్స్‌ని మీరు అటెంప్ట్ చేయలేదు అసల. అటెంప్ట్ చేయకపోతే గనక మీకు ఎటువంటి గ్రేస్ మార్క్స్ కూడా కలవవు. ఎప్పుడు కలుస్తాయి అంటే కేవలం మీరు ఆ యొక్క ఎగ్జామ్‌లో మీరు ఈ 10 క్వెషన్స్ ఏవైతే తీసేశారో ఆ 10 క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేసినప్పుడు మాత్రం మీకు ఈ విధంగా 3-6 మార్కులు అనేవి ఖచ్చితంగా కలుస్తాయి. ఎప్పుడు మీరు ఆ 10 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు అటెంప్ట్ చేసినప్పుడు మాత్రమే. ఒకవేళ గనక మీరు అటెంప్ట్ చేయకపోతే గనక ఏంటంటే చూడండి. ఒకవేళ గనక అటెంప్ట్ చేసినప్పుడు మాత్రం మీకు మార్క్స్ కలుస్తాయని చెప్పి మనం గ్రేస్ మార్క్స్‌లో చూసాము. ఒకవేళ గనక మీరు ఆ క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు అప్పుడు ఏంటంటే యాడ్ స్కోర్ చేస్తారన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆ 10 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేసినా సరే అటెంప్ట్ చేయకపోయినా సరే ఏంటంటే అందరికీ కూడా ఈక్వల్‌గా యాడ్ స్కోర్ చేస్తారు. సో, అప్పుడు ఏమవుతుందంటే అందరికీ కూడా ఈక్వల్‌గా మార్క్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వెషన్స్ తీసేశారు కాబట్టి సో, దానికి సంబంధించి ఆల్రెడీ పేపర్ అనేది 140 మార్క్స్‌కి అందరికీ ఈక్వల్‌గా కన్సిడర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మార్క్స్‌లో మనకి పెద్దగా మార్పులనేవి రావన్నమాట. అంటే ఎవరికి ఎన్ని మార్క్స్‌లు ఉన్నాయో దాదాపుగా అన్నే మార్క్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మనకి పెద్దగా ఉపయోగం ఉండదన్నమాట. సో, గ్రేస్ మార్క్స్‌కిని మనం ఈ విధంగా కాలిక్యులేట్ చేసినప్పుడే ప్రతి అభ్యర్థికి కూడా 3-6 మార్కులు అనేవి పెరుగుతాయి. ఒకవేళ అలా కాకుండా యాడ్ స్కోర్ కనుక చేసినట్లయితే గనక అందరికీ కూడా మార్క్స్ అనేవి ఈక్వల్‌గా కలుస్తాయి కాబట్టి సో, దీనివల్ల ఏంటంటే పెద్దగా ఎవరికీ ఉపయోగం ఉండదు. సో, మనం ఫైనల్‌కి వచ్చిన తర్వాత సో, దీనికి సంబంధించి ఎటువంటి వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఎందుకు కలిపారు అనేది మనకి అర్థమైపోతుందన్నమాట. ఇది ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫైనల్‌గా అందరూ కూడా కట్ ఆఫ్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఆల్రెడీ దీనికి సంబంధించి మన ఛానెల్‌లో 1:100 రేషియో గనక ఆల్రెడీ తీస్తారని ఫిక్స్ అయిపోయింది కాబట్టి సో, దాదాపుగా ఎవరికైతే 25 మార్కులు పైబడి వచ్చాయో వాళ్ళందరూ కూడా 100% ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. 25 మార్కులు పైబడి వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. మెయిన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఒక గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో దీనికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వాటిలన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. ఫైనల్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.